వికారాబాద్ జిల్లా కొస్గి మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు. కొస్గి మున్సిపల్లో మొత్తం 16 మంది కౌన్సిలర్లుండగా అందులో ఒకరిపై అర్హత వేటు కొనసాగుతుండగా మరొకరు చనిపోయారు. కాంగ్రెస్ 11 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని సమావేశంలో మద్దతు తెలపడంలో కొస్గి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాగా మరోవైపు హైకోర్టులో తాను రిట్ పిటిషన్ వేసి అవిశ్వాసంపై స్టే తీసుకున్నానని ఆర్డీఓతో మేకల శిరీష వాగ్వాదానికి దిగారు. తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆర్డీఓ రామచందర్ వెల్లడించారు. అధికార పార్టీ అండదండలతో అధికారులు తనకు న్యాయం చేయడం లేదని మేకల శిరీష ఆరోపించారు. న్యూ ఎలక్షన్ కండక్ట్ చేయాలని నేను గౌరవ కలెక్టర్ గారిని నేను కోరడం జరిగింది. వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కంప్లైంట్ తీసుకున్నారు. నేను పోస్ట్ ద్వారా కూడా కంప్లైంట్ చేసినాను. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. చేసినాను, కంప్లైంట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 28 తారీఖు రోజు కూడా నేను ఇంకొక కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఏదైతే 28 తారీఖు కంప్లైంట్ చేసినాను, 5 తారీఖు కంప్లైంట్ చేసినాను, మళ్ళీ 16th రోజు కంప్లైంట్ చేసినాను. నేను ఏదైతే 4-5 కంప్లైంట్ చేసినానో ఏ దానికి కూడా రెస్పాండ్ కాలేదు. గౌరవ కలెక్టర్ గారు ఏ దానికి కూడా నాకు నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లకు చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వీళ్ళు అవిశ్వాసం అనే దాన్ని తీసుకొచ్చింది. అవిశ్వాసం అనేది తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు అది అవిశ్వాసాన్ని ఇప్పుడు వీళ్ళు ఎవరు పట్టించుకోనందుకు నేను హైకోర్టుని